భయ్యా మనకు సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది రెండు, ఒకటి అప్పలు, ఇంకొకటి పతంగులు. ఈరోజు మనం వచ్చిన పతంగుల కోసం ధూల్పేట్. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో అమ్మ, మొత్తం పతంగుల కోసం వచ్చింది. ఒక్కొక్క ఫుల్ ట్రాఫిక్ ధూల్పేట్ ఏరియా. మనైతే ఇప్పుడు పతంగుల దగ్గరికి వెళ్తున్నాం కొనుక్కోవడానికి. మనం మీకు కూడా చూపిస్తాం పతంగులు ఏ టైప్ ఉన్నాయి, ఏమేమి పతంగులు ఉన్నాయి. ఎందుకంటే పతంగులకు ఫేమస్ ధూల్పేటే, మెయిన్ ధూల్పేట్. ఇక్కడ నుంచి అంతా హోల్సేల్ రీటైల్ అంతా వెళ్తుంటుంది మనకు. హైదరాబాద్ చూడండి ఇలాంటి అన్ని షాపులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా పైన ఉంటాయి, కానీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. చూస్తున్నాం ఎక్కడ తీసుకున్నాం ఏంటి అని. పతంగులు పతంగుల పండగ. ఛత్రీ చూడండి, ఛత్రీలు అయితే ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఛత్రీలు పెట్టాడు, మాంజాలు పెట్టి. మరి చూస్తే మస్తు అనిపిస్తుంది నాకైతే. నాకు చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు ఎగరేస్తుండే నేనైతే. ఇప్పుడంతా ఏం లేదు, తగ్గిపోయింది. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఎప్పుడు వచ్చినా సరే, ఓల్డ్ సిటీ ఎప్పుడు ఎంటర్ అయినా సరే మనము ఈ లెవెల్లో ట్రాఫిక్ ఉంటుంది. మనకు ఈ ట్రాఫిక్లో బండి తోలడం కూడా రావాలి, లేకపోతే కష్టం. మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది లోపలికి. లోపల ఎంత దూరం అయినా కూడా మొత్తం పతంగుల షాపులు, హోల్సేల్ షాప్స్ ఉంటాయి అటు ఇటు. ఇక్కడ నుంచి అక్కడ కరెక్ట్ మన మెయిన్ నుంచి లోపలికి ఉంటాయి. ఇక్కడ నుంచి అంతా లెఫ్ట్ సైడ్ షాప్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఇక్కడ చూడండి అందరూ మొత్తం పతంగుల కోసం వచ్చారు. అంతా కొనుక్కొని పోతున్నారు ఒక్కొక్కరు పతంగులు. అన్న పులి పతంగి పట్టుకోబోతుండగా చూసుకోవాలి. ఇట్లా ఎక్కడ మంచిగా చూసుకొని బండి ఎక్కడైనా పార్క్ చేసి పోవాలి. కంప్లీట్ హోల్సేల్ ఉంటాయి ఇట్లా. పతంగి ఇప్పుడైతే పెద్ద చక్రం పెట్టాడు బయట పతంగి అడ్వర్టైజ్మెంట్ కోసం. పెద్ద చక్రం తయారు చేసి పెట్టాడు, మస్తు చూడడానికి. ఇంతే పతంగులు ఇట్లా ఉంటాయి మొత్తం షాప్స్. ఇది మెయిన్ ఏరియా. ఇక్కడ నుంచి పతంగులిగా ధూల్పేట్ల. చూడొచ్చు ఎట్లున్నారు అందరు బండ్లు తెచ్చుకోవాలి. అయితే మెయిన్ ఏరియా ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు. ఇదంతా మెయిన్ ఏరియా. ఇంకా కంప్లీట్ లోపలికి వచ్చేసినాం మనం, ధూల్పేట్ లోపలికి వచ్చేసినాం. పెద్ద పెద్ద షాపులు, హోల్సేల్ షాప్స్.